దొరికితే సత్తన్నాను. ఇదేమిటి నిద్ర పట్టేసింది? ఏడ్రాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కంగారు పడకండి. అది కదండి, ఈ ఎదవ మా కళ్ళ ముందే మీతో అలా బిహేవ్ చేస్తే ఎలా ఊరుకుంటుందో చెప్పండి. అందుకే కోపం చంపేశామండి. మమ్మల్ని అందరూ ఎలా కొట్టాడో చూడండి. పని ఇలాగే వదిలేస్తే మీ మీద పడి ఈ రాత్రి మిమ్మల్ని ఏ అగత్యం చేస్తాడని భయం వేస్తుందండి. అందుకే మీకేం కాకూడదని అని చంపేశామండి. ఏమండి మీరేం కంగారు పడకండి. ఈ డెడ్ బాడీ సంగతి మాకు వదిలేండి, మేము చూసుకుంటాం. రండి రండి. రే ముందు ఈ బాడీని అర్జెంటుగా బయటపడేయాలి రా. పట్టండి రా. బ్లడ్ రా. అరే ఆ దుప్పటి తీసుకుని చూడరా. లేపండి ఇంకా. బ్లడ్ కనపడుతుంది. వెళ్ళి చెక్ తీసుకుని రే బాడీ జాగ్రత్త. ఇంత బరువు ఉన్నాడేంట్రా? చెప్పేవాడేమో. ఇదిగోరా సన్మానంలో చాలా కప్పుతావేంట్రా? త్వరగా తొడుగు. కంగారేంట్రా? తలకాయ జీటీఎం లో పడిపోయిందేంట్రా? లేపు. లేపుతున్నాడు కదా. నేను లేపుతాను, అది పడిపోతుంది. చుట్టుపట్టుకో చుట్టుపట్టుకో. ముఖం చూడరా. ఎవరు వస్తున్నారా? పదండ్రా. ఈ ఓబుల్ రెడ్డి మనుషులు నన్ను ఇప్పుడే చెప్తారా ఏంటో? ఒక్కరొచ్చి బయటకు వచ్చిన పొంగలోకి ఆటేవడరా. ఇప్పుడు నిలబెట్టి చేతితో పుట్టుకోరా. అమ్మయ్యా ఇలాగే నిలబడు. ఈ టైంలో వచ్చినందుకు ఎమ్ము పోలదండి వేయాలి. ఏందబ్బా మీరు ఓబుల్ రెడ్డి మనుషులు ఏంది? కాదండి. కాదు కదా, కానీ ఓబుల్ రెడ్డి మనుషులు అనుకున్నానబ్బా. అనుకున్నారా? ఆల్రెడీ లోన్ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరున్నారా? ఓబుల్ రెడ్డి మనుషులు కాదు కదా. బాబు ఇది ఖాళీగానే ఉంది, ఇంట్లోకి వెళ్ళండి. రండిరా, శవం రేపు చేస్తుందిరా. అసలు ఆడి ముందు ఎందుకు ఉందిరా? చెత్త నా కొడుకు. పోస్తా ఓటర్ లేదబ్బా. ఇక్కడ బాత్రూమ్ ఇద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు ఓబుల్ వాళ్ళిద్దరు అటే వెళ్ళారు, మీరు ఇటే వెళ్ళండి. చచ్చిన వాళ్ళు చచ్చేంత బరువు ఉంటారంట. మా నాయనమ్మ చెప్పింది కరెక్టే. ఏమండి ఏమండి, నేను కూడా ఏదైనా సాయం చేస్తానండి. కొంచెం అడ్డు ఓడి తీయడం మోయలేకపోతున్నాం. నన్ను చేయమంటారు? ఏంటండి పోలీస్ స్టేషన్? చూసి అడిగి వాలిపోకుండా చేయట్టు పెట్టాను కదా. పదండి పదండి. ట్రైన్ మూవ్ అయిందా? అమ్మయ్య ఎవడెక్కలేదా? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఫ్రీగా మందు కొట్టి ఆ తర్వాత నన్ను కొట్టి ఫ్రీగా ప్రకృతి అందాలు చూస్తారా నువ్వు? అక్కడే ఉండరు.
నేను చెప్పలేదు. ఆడి శాలరీ మీద కూర్చుని ఇష్టం వచ్చినట్టు గుర్తెత్తే సావడేంట్రా? అయ్య బాబాయ్ నేను చెప్పలేదు, నాకేం తెలియదు. హరికథలు చెప్పొద్దు, మీ మొత్తం చూసాం. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేస్తారా? నేనేం చేసుకున్నానండి బాబు, చేసుకునేదేదా మీరే చేస్తారు. అదేంటాడు అలా చూసాడు సావడా? ఆడి సత్యం ఏంటి బతికితే ఏంటి, ముందు బాడీని బయటపడేద్దాం రండి. కానీ గట్టిగా పట్టుకో, జారిపోతున్నా ముందుంటే ఎలా జారుతుందా? హలో, అయ్యో ఎవరు వస్తున్నాడు, ఎవరు వస్తున్నాడు? అవునయ్యా, లాయర్ లపాకి రావునే మాట్లాడుతున్నాను. అయ్యి బాబు నాకు వదిలేసారేంట్రా? సిగ్నల్ సరిగ్గా రావు. 1 మినిట్ నేను డోర్ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు చెప్పు సిగ్నల్స్ బాగున్నాయి చెప్పు. ఏంటి, ఒక వ్యక్తిని 4 కుర్రాళ్ళు కలిసి మర్డర్ చేశారా? అబ్బా చాలా కష్టమయ్యా. నమస్తే. ఏంటది, కత్తితో కసా పొడిచి 4 కలిసి చంపేస్తారా? అయితే మరీ కష్టమయ్యా, వాళ్ళకి మరణ శిక్ష ఖాయం. నమస్తే. ఏంటది, రేపు కేసు అనుకో, ఏదో ఒకటి చేసి బయట తీసుకురావచ్చు. ఇది మర్డర్ కేసు, పైగా చేతికి గ్లౌజెస్ కూడా లేవంటున్నావు, కసా పొడిచారంటున్నావు. చాలా కష్టమయ్యా. నమస్తే. ఏమీ చేయలేము, మరణ శిక్ష ఖాయం, తప్పదది. నమస్తే మాట్లాడుతున్నారు కదా. అబ్బే ఏమీ లేదయ్యా, ఇక్కడ ఎవరో నమస్కారం పెడతాడు అంతే. అబ్బే తెలుసున్న వాళ్ళకి నమస్కారం పెడతా ఉంటారు, మనం ఫేమస్ లాయర్ కదా. మరి నీ కేసు చాలా కష్టం అయ్యా. సరే పొద్దుగా నమస్తే. ఒరే నువ్వు లైన్లో ఉంటావు చెప్తాను. ఎరా నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఓసారి నమస్కారం పెట్టావు, 2 సార్లు నమస్కారం పెట్టావు, 3 సార్లు నమస్కారం పెట్టావు. నాకెంత డిస్టర్బెన్స్ రా. నువ్వు మనిషివా పశువా? కడుపు కనదిన్నావా గడి తిన్నావా? సేవాల మీద మరమరాజుకుని ఎదవా. అబ్బో హలో, నేనే. ఇక్కడ దోమలు కుడుతుంటే తొప్పించుకుంటున్నాను. నువ్వు ఫోన్ పెట్టి రేపు ఆడతాను. సుందరి గారు, వాడు వెళ్ళిపోయాడు, మీరు రండి. జాగ్రత్త మెల్లగా. శపాన్ని పాడేటట్టు జాగ్రత్త. బ్యాగ్ రా. ఏటండి అలా ఉన్నారు? లాపింగ్ కబ్బలాగా ఉన్నామని పెట్టి ఒక్కసారిగా లైబ్రరీగా మారిపోయింది ఏంటండి? ఏమైందండి మీకు? ఏదో ఆవేశంలో చంపేసాం కానీ ఇప్పుడు ఏమవుతుందని చాలా టెన్షన్ గా ఉందండి. ఈ మర్డర్ సంగతి మీరు ఎవరికి చెప్పరు కదా అండి. ఇంకా మీరు ఆ మర్డర్ గురించి ఆలోచిస్తున్నారా? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఈ మర్డర్ గురించి మన 5గురికి తప్ప వేరెవరికి తెలీదు. నేనెవరికి చెప్పనండి, మీరు ఎవరికి చెప్పనని ఒట్టేయండి. రాత్రిలో జరిగింది ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. ఏది మీ 4 గురించి మటర్ గురించి ఎప్పుడో మర్చిపోయాం. నువ్వు మర్చిపోవటం కదరా, పదే గుర్తు చేస్తున్నాం. సుందరి గారు, నెక్స్ట్ వీక్ మా ఊర్లో జరిగే జాతరకి వస్తానని మాట ఇచ్చారు, మీరు తప్పకుండా రావాలి. మీ ఊరికే కాదండి, మీ అందరి ఇళ్ళకు కూడా వస్తానండి. ఏమండి సుందర్ గారు, మీరు అనకాపల్లి వెళ్ళటానికి ఇంకా చాలా టైం ఉంది కదండి. ఈ లోపల అన్ని కంపార్ట్మెంట్లు ఒకసారి తిరిగేసేయండి, మీ లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడేమో. ఎక్కడా తిరగక్కర్లేదండి, నా కాబోయే పెనిమిటి ఈ పెట్టెలోనే దొరికేశాడండి. అది మీ ఊరికొత్తాను కదా, అప్పుడు చెప్తాను. అందాక సీక్రెట్ అండి.